బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని బొజ్జగన్ పైన అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రం పూజలో కూర్చోవాలని చెప్పేసి స్వామివారికి ప్రసాదాలు అయితే తయారు చేశాను. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు అవి నేను ఈరోజు అయితే తయారు చేశాను. అవి ఏంటంటే చూడండి, ఇది వచ్చేసి పులిహోర. స్వామివారికి చాలా చాలా ఫేవరెట్ అయిన పులిహోర ఇంగువ వేసి చేశానండి. చాలా స్పెషల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి స్వామివారికి చాలా చాలా ఫేవరెట్, ఇది కూడా ఇష్టమైన దద్దోజనం అండి. తర్వాత వచ్చేసి స్వామివారికి చాలా 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 ఇష్టమైన పాల తాలికలు. చూడండి, పాల తాలికలు చాలా టేస్టీగా ఉంటుంది. స్వామివారికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. ఉండ్రాళ్ళు, పాల తాలికలు, పాయసం అండి. చాలా బాగుంటుంది, చాలా స్పెషల్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి స్వామివారికి ఇష్టమైన కేసరి, రవ్వ కేసరి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. స్వామివారికి ఇష్టమైన దానిలో ఒకటి ఈ రవ్వ కేసరి. కుడుములు, బొజ్జగణపయ్యకి చాలా చాలా ఇష్టమైన కుడుములు. ఇంకా మరి గుగ్గిళ్ళండి. స్వామివారికి, విఘ్నేశ్వరునికి, బొజ్జగణపయ్యకి చాలా చాలా ఇష్టమైన సప్పటి గుగ్గిళ్ళు. లాస్ట్గా వచ్చేసి స్వామి పూజకి గులాబీలు, మందారాలు, తర్వాత స్వచ్ఛమైన పాలకాయ, తర్వాత వచ్చేసి పసుపు, కుంకుమ, అగరవత్తులు. పూజకైతే నేను సిద్ధం చేయడం అయితే జరిగింది. పూజ ఏ విధంగా జరుగుతుందనేది మీరైతే ఇప్పుడు చూడొచ్చు. స్వామివారి కోసం పలహారాలన్నీ తయారు చేసుకొని మంగళహారతి తీసుకొని పూజ మీద కూర్చోవడానికి స్వామి దగ్గరికి వెళ్తున్నాం. మా ఏరియాలో గణపయ్య పూజలో కూర్చోవాలనుకున్న వాళ్ళు ప్రసాదాలు రెడీ చేసి ఈ విధంగా మంగళహారతి వెలిగించుకొని గుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత గుడి లోపల మొత్తం అంతా క్లీన్ చేసేసి, గుడి ముందల కూడా క్లీన్ చేసేసి, వాటర్ అనేది చల్లేసి ఈ విధంగా చక్కగా ముగ్గు వేసి స్వామివారి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. నేనైతే వచ్చేసి క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తున్నాను. నాకు వచ్చిన ముగ్గునైతే స్వామివారి ముందు వేస్తున్నాను. స్వామివారికి ఈ విధంగా గుడిని రెడీ చేయడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకనే ప్రతిసారి అందరం ఈ విధంగానే చేస్తాము మా ఏరియాలో. అక్షంతలు తీసుకోండి, తీసుకోండి, గణపతి ధ్యానించుకోండి. మొదలు గణేశాయ నమః, వినాయకాయ నమః అనుకోండి. ఓం నమః వనమృపాభ్యాం యా దేవి మాంగళ్యే శరణ్యే త్ర్యంబకే గౌరీ గడ బుట్టు ఉంది అందుకు ఉంచుకోండి. ఆడవాళ్ళు గౌరవం మీద గౌరవం బట్టి ఇది. ఓం శచే పురంధరాభ్య నమః, అరుంధతి వశిష్ఠ ఉంచిపోయండి. అరుంధతి వశిష్ఠాభ్య నమః, శ్రీ సీతారామ శ్రీధరాయ మహాదేవాయ మహాప్రద్యుమ్నాయ ఓం నారసింహాయ నమః, ఉపేంద్రాయ నమః, నమః శ్రీకృష్ణాయ నమో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః, ఇదో ఓం భువః పొడిచేయండి. ఓం భువః వితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోజన ప్రచోదయాత్. జ్యోతిరస్వామృతం బ్రహ్మభర్భవస్రం మమ అనుకోండి. అందరూ కూడా ఉపాత సమక్షలు పట్టుకోండి. ఉపాత సమస్త దక్షారా శ్రీ పరమేశ్వర అక్షులు పట్టుకోండి. పరమేశ్వర విద్యార్థం శివేశ్వర ముహూర్తే శ్రీ మహావిద్యాగ్నేయ ప్రవర్తమాన
अन्य ब्राह्मणः द्वितीय प्रार्थ्ये शतवरः कल्पे वैवस्वतमन्मन्त्रे कलु जयप्रदोपादे निर्बिट्कुरा जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोदक्षिणभागे श्रीशैलस्य ईशान्यप्रदेशे श्रीकृष्ण गोदावरी देशानडि वरसिद्धि विनायक आलय सन्निधौ नवरात्रि पर्वदिने तृतीय दिवसे सायंकाल पूजा काले समर्पयामि मम अनुकोटिमानस्य गोत्रजप्न गोत्रोद्भवस्य कट्टल राजनामस्य धर्मपत्न्या कट्टल ज्योतिनामस्य चिरंजीवी कट्टल नामस्य क्षेम फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम मनस्संकल्प सिद्ध्यर्थम सकल कार्य अखंड दिग्विजय सिद्ध्यर्थम सकल पाठ सकल दोष परिहारार्थम हरिषित हरसुत श्री वरसिद्धि विनायक देवता यथाशक्ति षोडश उपचार पूजा हरि शंकर गट्टिगा जय बोलो गणेश महाराज की गणपति पादाల మీద गणपति मम श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनस्मन्नमतिसादनं गणाधिपते नमः ध्यायामि धनदर्पयामि आवाहयामि आसन्दर्पयामि पादयो पाद्यं दर्पयामि अस्तियो अंजनदर्पयामि शुद्ध आचमनं दर्पयामि नीजल स्वामिवार మీద చేయబెట్టుకోరు దంపతులు ఎవరు उपचारिकेन सह तस्य बाध्यते हनः सुधीर्वमातरः तस्मा अरङ्गमक्षुद्रेम वस्त्रैकं वस्त्रात् दक्षान् यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमिच्छेदोपवीतं परमस्तेजः यज्ञोपवीतात् दक्षान् रुप्यामि स्वामीवारी कंडम दर चेतु दर काल नम ओं मेघदंताय नम ओं कपिलाय नम ओं गजकर्णिकाय नम ओं लंबोदराय नम ओं विकटाय नम ओं विघ्नराजाय नम ओं गणाधिपाय नम ओं धूमकेतवे नम ओं गणाध्यक्षाय नम ओं बालचंद्राय नम ओं गजानाय नम ओं मकरबिंदाय नम ओं शूर्पकर्णाय नम ओं बाबुकरांडोक्ष ओं शूर्पकर्णाय नम ओं हेरंभाय नमः ओं स्कंदपूर्वजाय नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः ओं कुमारदेवाय नमः ओं मुद्रासुरभञ्जनाय नमः ओं मोदकप्रियाय नमः ओं मूषकवाहनाय नमः ओं गजानाय नमः ओं गगरगण्याय नमः अग्रपूज्याय नमः ओं स्वामिकरपदवे नमः ओं अग्रपार्वतीनन्दनाय नमः ओं कैलासनाथने नमः ओं मोक्षकाश्रीमन्महागणाधिपते महागणाधिपते नमः नानाविध परिमलपत्रपुष्पाक्षं अगरबत्ति తీసుకోండి अरे दीपम दीपानंतरम కొబ్బరికాయ తీసుకో ఆచం నైవేద్యాలైనా ओम नमो प्रातपते नमो गणपते नमः प्रमदपते पुष्करणी जल नमः प्रमदपते नमः श्रेयस्थलं भवदराय एकदंताय विघ्न विनाशने ग्लास
చేయబడేస్తాం. ఓం ప్రాణం పెట్టాలి. దేవుని దగ్గర పెట్టేదాన్ని వండించేది ఏం జరుగుతూ పెట్టాలి. మధ్య మధ్య ఆత్మ నిజంగా మధ్య మధ్య ఫస్ట్ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం నిర్మయామి భోగే ఫలేశ్వర కుటుంబై తాంబూలం భోగే ఫలేశ్వర అందరికీ మా అమ్మ కదా పాపోహం పాపకర్మాణం పాపాత్మానం పాపసంభవం రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్నిధాశ్రమం నాస్తి త్వమేవ స్వామివారి రక్ష రక్ష వినాయక ఆయన వరద శ్రీ పరమేశ్వరాత్మనమస్తు నమస్కారం చేసుకొని వీడియో అయిపోయినా పని చెప్తా స్వామివారి దగ్గర బుద్ధి తీయండి ఆయుష్ శైవంది ఘమాలి చేతి ఆయుష్ శైవంది ఘమాలి మీరు ఒకటి పిల్లలు మూడు తీయండి బాబు అయ్యా రేటు స్నానం చేయాలి ఎట్లా తీసుకోవాలి వినాయక వినాయక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శతమానం భవతిదాయ పురుషశతేంద్రియ ఆయుష్ శైవేంద్రియాయరస్తు దీర్ఘ సుమంగళి భవ ఆయువారోగ్య ఐశ్వర్యాలు సకల కార్యదియస్తు సరస్వతి దేవత అనుగ్రహ ప్రసాదస్తు సకల విద్యా ఆరోగ్యస్తు ఆయుష్ అందరికి పోయినా తేజ అందరికి అందరికి ప్రసాద్ అందరికి వచ్చి అందరికి పంచి పెట్టమ్మా అది కవర్లు వేసుకోండి పరమేశ్వరానుగ్రహ ప్రసాదస్తు గణపతి అనుగ్రహ ప్రసాదస్తు వినాయక దేవత అనుగ్రహ ప్రసాదస్తు దీర్ఘాయురస్తు సకల విద్యాపారంగతా సిద్ధిరస్తు ఆయుష్యాభివృద్ధిరస్తు వరసిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు పంచి పెట్టుకోండి అమ్మ ప్రసాదం పంచి పెట్టుకోండి మొత్తానికైతే బొజ్జ గణపయ్యకు మాకున్నంతలో ప్రసాదాలు తీసుకెళ్ళి పూజలో కూర్చోవటం అయితే జరిగింది. పూజ కంప్లీట్ అవ్వగానే మేము చేసిన ప్రసాదాలు స్వామివారికి నివేదించిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరికీ పెట్టడం అయితే చేశాము. చాలా ఎక్కువ సంఖ్యలో చిన్నపిల్లలు అయితే వచ్చారు. గణపయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి అంతలా పిల్లలు వచ్చారేమో అని సంతోషంగా తీసుకువెళ్ళిన ప్రసాదాలు అయితే అందరికీ పంచిపెట్టడం అయితే చేశాము. మా ఏరియాలో గణపయ్య నవరాత్రుల పండుగ అయితే ఈ విధంగా సెలబ్రేషన్ అనేది చేస్తాము. ఇంకా చిన్నపిల్లలతోటి ఈ నవరాత్రులలో చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే చేపిస్తాము. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా మీరైతే చూడొచ్చు. మరి మీ ఏరియాలో ఎలా సెలబ్రేషన్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.